నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అనుశ్రీ. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నోట్లో నీరు గురించి టమాటా పికిల్ని అయితే చాలా రుచిగా, సింపుల్గా, విత్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. టమాటా పికిల్ అయితే వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా అదిరిపోద్దండి. మీరు కూడా ఇలా లేట్ చేయకుండా ఈ టమాటా పికిల్ని చూసేయండి. మరి ఒక హాఫ్ కేజీ టమాటాలను అయితే తీసుకుని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకుని అయితే ఈ టమాటాలు తీసుకున్నాను. ఒక పక్క స్టవ్ పైన బాండలు పెట్టుకున్న ఆయిల్ని అయితే ఇక్కడ హీట్ చేసుకుంటున్నారండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనమైతే ఈ ఒక టమాటాను 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే అయితే సరిపోద్దండి. టమాటాలు తొందరగా మెత్తగా అయిపోతాయి కనుక టమాటాలను 4 ముక్కలుగా అయితే సరిపోద్దండి. టమాటాలను తీసుకున్న తర్వాత చక్కగా ఇలాగా ఆయిల్లో బాగా కలిసేలాగైతే ఈ టమాటాలను చక్కగా కలబెట్టుకోవాలండి. ఈ టమాటాలలో ఇట్లా వాటర్ అయితే ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి. ఇక్కడ ఈ వీడియోలో ఇట్లా వాటర్ అయితే టమాటాలో చక్కగా ఊరుతాయండి. ఒక పక్కన మనము ఈ హాఫ్ కేజీకి ఒక పిడికెడు చింతపండు అయితే సరిపోతుందండి. ఆల్రెడీ టమాటాలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ చింతపండు అయితే ఇక్కడ అవసరం అయితే ఏం కాదండి. ఒక పిడికెడు చింతపండు అయితే ఇలా చాలా చక్కగా ఈ హాఫ్ కేజీ టమాటాలకు ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ సరిపోతుందండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక హాఫ్ కేజీ టమాటాలకు హాఫ్ కప్పు కారం, హాఫ్ కప్పు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే మళ్ళీ దింపి చూసుకున్న తర్వాత అయినా కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. దీన్ని వేసుకొని ఇట్లా చాలా చక్కగా కలబెట్టుకోవాలండి. కొంతమంది అయితే పచ్చిగా రుబ్బుకొని కూడా చేసుకుంటారండి. ఇలా చేసుకొని చేస్తుంటే చాలా రోజులు పికిల్ అయితే నిల్వ ఉంటుందండి. ఇలా చక్కగా కలబెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఇలాగే చిన్నగా సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ పికిల్కు వేరే పక్కన తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఇలాగా వేరే ప్లాస్టిక్ బౌల్లోకి కానీ గ్లాస్ బాటిల్లోకి కానీ తీసుకొని ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుందండి.